మీరేమన్నా తెలుసుకున్నారా? నేను తెలుసుకున్నాను. అందరూ ఇట్లా చెప్తున్నారు, 50% అందరూ హోప్ఫుల్ గానే చెప్తున్నారు. 100% ఇది 100% కరెక్టేనా? 100% కరెక్ట్. ఎందుకంటే ఇది ఎర్రకోట నుంచి ఆయన ప్రకటన చేయలేదు, దాన్ని సెన్సార్ చేసినారు. ఎవరు చేశారు సెన్సారు? గవర్నమెంటే. ఎందుకు? మోదీ గారు మాట్లాడిన మాటలని ఈపీఎస్ పెన్షన్ది దాన్ని డైరెక్ట్ రిలే చేయడానికి రాజ్యాంగం ఒప్పుకోదట. రాజ్యాంగం ఒప్పుకోదా? ఇదే విచిత్రం అండి. ఒక ప్రధానమంత్రి ఈ విషయం చాలా పెద్దది కాబట్టి, లాంగ్ స్టాండింగ్ కాబట్టి, కొన్ని వేల కోట్ల రూపాయలు ఇన్వాల్వ్ కాబట్టి, కొన్ని లక్షల మందికి బెనిఫిట్ కాబట్టి దాన్ని సెంటర్ చేసి దాన్ని ప్రకటన చేయలేదు. దాంట్లో ఎర్రకోట నుంచి బయటికి రాలేదు అది. మరి ఎర్రకోట నుంచి సెన్సార్ చేసింటే మరి యూట్యూబర్స్ కి ఎట్లా వస్తుంది వాడుతుంది? అది తీసి యూట్యూబ్ కు గవర్నమెంట్ మళ్ళీ రిలీజ్ చేసింది. ఎట్లా నమ్ముతారండి? అది ఎట్లా మళ్ళీ గవర్నమెంట్ యూట్యూబర్? అదే రిపోర్టర్ చెప్తున్నాడు ఆ మాట. నేను ఇప్పుడే విన్నాను. కొన్ని విషయాల్లో కొన్ని గవర్నమెంట్ చేయొచ్చు, ప్రతిపక్షాలతో గొడవ అని చెప్పి కొన్ని రిలీజ్ చేయరు. అందులో మన తిరగబడ్డదేమో కానీ ఖచ్చితంగా మన పని చేస్తున్నారు. మీకు చెప్పింది ఎవరు? ఇది వార్త నమ్మకంగా ఎవరు? రిపోర్టర్ వచ్చింది. పంపిస్తాను మీకు ఇప్పుడు. పంపియండి. యూట్యూబ్ లో లింక్ లో వచ్చింది. ఎందుకు లాల్ కిరణ్ చెప్పలేదో కూడా చెప్పినాడు వాడు. సో కాబట్టి కొంచెం మనం నమ్ముదాం అంటే 100% నమ్మాల్సిందే. అంటే మీరు చెప్పింది ఏంటంటే అక్కడ ఎర్రకోట కాడ ప్రధానమంత్రి గారు స్వయంగా చెప్పారు, ఆ తర్వాత దీన్ని ఎడిట్ చేసి దీన్ని కట్ చేసి రిలీజ్ చేశారు అని అంటారు మీరు? డైరెక్ట్ ఎర్రకోట నుంచి రిలీజ్ కాలేదు. మరి ఇంకెక్కడ మాట్లాడతాడు అక్కడ కాకుంటే? ఆయన ముందు ఈ నెల ముందే రికార్డు చేస్తారు కదా, 15 ఆగస్టుది స్పీచ్ 2 నెలల కిందనే తయారు చేస్తారు దాన్ని. దాంట్లో అప్పుడు కరెక్ట్ గా ఆయన మాట్లాడే టైంకు దాన్ని ఎడిట్ చేశారు. ఎడిట్ చేసి దాన్ని ప్రకటన కానియలేదు. ఇప్పుడు ఈ పార్లమెంట్ జరిగింది ఈ మధ్యలో జరిగింది, తర్వాత ఆందోళనలు కూడా ఈ మధ్యలో జరిగాయి. 2 నెలల కింద ప్రధానమంత్రి ఎందుకు ఇస్తాడు మాట? ఈ ఆందోళన జరిగింది మొన్న. అవును, ఆయన స్పీచ్ రికార్డ్ అయింది అంతకంటే ముందే. అవును, అప్పుడు అవసరం ఏముంది ఆయనకి? అంత అవసరం ఏముంది? ఎవరికి? మోదీ గారికి. ఇది లాంగ్ స్టాండింగ్ ఇష్యూ కాబట్టి సో దాన్ని అప్పుడే రికార్డ్ చేసినారు. వీడికి లాల్ కిరణ్ దగ్గరకు వచ్చే వరకు, ఎర్రకోట దగ్గరకు వచ్చే వరకు దాన్ని సెన్సార్ చేసినారు. ఏమో మరి నాకైతే నమ్మకం కాలేదు. ఎందుకంటే 2 నెలల ముందు నేను పంపేది మీరు ఒకసారి క్లియర్ గా వినండి. ఒక మాట వినండి. ఆయన 2 నెలల కిందట గనక ప్రధానమంత్రి స్వయంగా అది రికార్డు చేయించి ఉంటే పార్లమెంట్ లో పాజిటివ్ గా చెప్పేవాళ్ళు కదా, మేము అదే ఆలోచనలో ఉన్నాము, మేము చేయబోతున్నాము అని. పార్లమెంట్ లో పాజిటివ్ గా చెప్పేవాడు, ఆందోళనలో జరిగినప్పుడు పాజిటివ్ గా చెప్పేవాడు, అందరిని ఉత్సాహపరిచేవాడు కదా. లేబర్ మినిస్టర్ అన్నాడట ఆ మాట. మేము వర్కౌట్ చేస్తున్నాం, దాని మీద పని చేస్తున్నాం. సరే ఏదేమైనా ఇది 100% పక్కా అండి. వర్కౌట్ చేయబట్టి 10 సంవత్సరాల నుంచి వర్కౌట్ చేస్తున్నాము అనేది అది స్టీరియో టైప్డ్ రికార్డింగ్ అన్నమాట. అట్లా వర్కౌట్ చేస్తున్నామని ఇప్పుడు ముగ్గురు మంత్రులు మారారు. చెప్పండి. లేబర్ పెన్షన్ కమిషనర్, ఐఎమ్ సారీ, వినండి. లేబర్ అండ్ పెన్షన్ రిలేటెడ్ మినిస్టర్స్ ఈ జనైన్ డిమాండ్ ను కొద్దిగా తీర్చలేక బలైపోయారు. అంటే ఉన్న పదవి ఊడగొట్టుకున్న ఆయన ఒక ఆయన, ఉన్న పదవి నుంచి ట్రాన్స్ఫర్ చేసి పంపబడ్డ ఇంకొక ఆయన, ఇంకొక ఆయన, ఇట్లా 3-4 అయిపోయారు యాక్చువల్ గా. మొదటి నుంచి ఇఫ్ గోస్ బ్యాక్ టు 15-20 years దాదాపు 4 బలయ్యారు మినిస్టర్స్ దీనికి. కేవలం ఒక జెన్యూన్ డిమాండ్ ని కనీసం 50% కూడా దాన్ని సాల్వ్ చేయగలిగి చేయలేక. మీరు 100% కరెక్ట్. అయ్యా
బండారు దత్తాత్రేయ నుంచి మొదలు పెడితే, మల్లికార్జున గారి నుంచి మొదలు పెడితే, అవునవునవును, సంతోష్ గంగనగర్ గారి నుంచి మొదలు పెడితే, గుజరాత్ వాడు ఎవరు ఉండే యాదవ్ వాడు పోతే, ఇక ఇప్పుడు ఎవరు వచ్చారు కదా, మాలవ్య వచ్చినాడు కదా. అవునవును. సరే, ఎవరు వచ్చినా ఈ మాలవ్య క్రెడిట్స్ గోస్ టు మాలవ్య. ఇప్పుడు అయ్యా ఇదే నిజమైతే మీరు చెప్పింది క్రెడిట్ గోస్ టు హిమ్. నేనైతే నిన్నటిదాకా నమ్మలేదు సార్, మీకు పంపినాక కూడా. నేను చాలా మందికి పంపించి వాళ్ళ ఒపీనియన్ అడిగినాను. ప్రతి ఒక్కరు పేక్ అనుకుంటూ వచ్చినారు. ఇక నేను దీని ఎంబడి పడ్డాను సార్, పడి ఎందుకంటే నాకు నమ్మకం ఏర్పడాలి. నేను సచ్చే లోపల నాకు తెలవాలా 75 లక్షల మందికి పెన్షన్ రావాలా. 3 స్లాబులు చేస్తున్నారు. ఒకటి 3,000, ఒకటి 3,000, ఒకటి 5,000, ఒకటి 7,500. అయితే దీన్ని ఏం చేసినారంటే 75 ఏళ్ళ ఉన్న వాళ్ళకి ఇంకా పెరుగుతుంది, ఎక్కువ వస్తుంది పెన్షన్. యాజ్ ఫర్ ది ఏజ్ కనెక్ట్ చేశారు. డిఏ ఇస్తారంట, గ్రాడ్యుయేట్ ఇస్తారంట. ఏమేమో కథలు బాగానే చెప్తున్నారు. ఇప్పుడు అంతా డిజిటల్ పెడతారంట, డిజిటల్ రిజర్వ్ నుంచే ఉంది. ఇక ముందు ముందు బ్యాంకుల చుట్టూ తిరగడము, పిఎఫ్ ఆఫీస్ చుట్టూ తిరగడం ఉండదట. గవర్నమెంటే మన దగ్గరికి వస్తుందంట. పోస్ట్ ఆఫీస్ నుంచి, తర్వాత పిఎఫ్ ఆఫీస్ నుంచి వచ్చేసి ఒక్కొక్క చోట క్యాంపులు పెట్టి డిజిటల్ రికార్డు తీసుకుంటారట. సరే, మీరు వినండి, మీకోసం నేను వెతుకుతున్నా, దొరకబడతా. ఇప్పుడు వింటాను. ఇప్పుడు ఇంకొకటి, ఇది రికార్డ్ చేసిన వీలైతే నాకు టైం దొరికితే దీన్ని పబ్లిష్ రిలీజ్ చేస్తా. ఇప్పుడు మనం మాట్లాడినా చేయాలి. ఎందుకంటే జనాలు ఈ పెన్షన్ ప్రాబ్లం సాల్వ్ అయిందా లేదా, ఇస్తున్నారా లేదా అని చెప్పి ఎదురు చూస్తున్నారు, అర్థం కావడం లేదు. అందువల్ల ఇది పనికి వస్తుందని చెప్తున్నాను. డెఫినెట్ చేద్దాం, ఆ పని చేద్దాము. మొదటిది విన్నారు మీరు, సరే. రెండవది విన్నారు, అవునవును. మూడోది పంపిస్తున్నా, వినండి. మీరు ఒక పద్ధతి, ఒక సిస్టమ్ కు రండి. ఓకే, వచ్చాక మాట్లాడదాం. బాయ్.